హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు వెళ్ళబోయేది నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్కి. అది హైదరాబాద్ నగర్ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. సో లెట్స్ గో. నేను మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. గైస్ ఇట్లనే ఉంటుంది. ఇగో ఒకటేమో ఫోన్ నమ్ముని ఉంటుంది, ఇంకోటేమో అసలు లోకంతో సంబంధం లేనట్టు ఉంటారు. ఇంకోలేమో బస్సులలో ఏడేనో మునుగుతారు. ఈడనేమో ఎండకి నేను ట్యాన్ అవుతున్నా. మళ్ళీ ఇదంతా పోతుంది, మేకప్ గీకప్ అదంతా పోతుంది. ఏంద్రా ఇది? ఒక ప్లాన్ వేసి ఒక ప్లాన్ ఒక పద్ధతి పాడు ఉండాలి. పరిస్థితుల్లో తీసుకొని తిరుగుతున్నా నేను. ఏందో ఏమో ఈ మనుషులు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. Too much of weight. వచ్చినారు గాయస్. హాయ్ గాయస్. హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే గాయస్ ఎట్ లాస్ట్ వచ్చినాం మెదక్ ఏమంటారు బస్ స్టాండ్కి. జేబిఎస్లో ఏమంటారు 17-18 అంట. ఇక్కడికి వచ్చేసి మెదక్ నుంచి వెళ్ళాలి. ఏం చేయబోతున్నారు? నుంచి నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆపుతారు బస్సెస్. అక్కడేమో ప్లాన్ బందోబస్తు ముచ్చట పెట్టిన చూడండి. అక్కడ చిడిదిండి కొనుక్కోనని ఏమన్నా ప్లాన్స్ వేస్తారు. గాయ ఏం చేస్తారు? ఏం కొంటారు? చిడిదిండి కొనట్లేదు. కొనుక్కోండి. నేను ఏమన్నా నీ మమ్మీనా డాడీనా? ఇప్పి అనగానే సో కొనుక్కోండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కూరగాయలు బిస్కెట్ కొనుక్కుంటే ఇట్లా లేపుకొచ్చేసాలి గాయస్ మన కోసమే. జేవిఎస్ నుంచి 17-18 దగ్గర మెదక్ బస్సెస్ ఆగుతాయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది గాయస్. నేను ఫస్ట్ టైం ఇది పల్లె వెలుగు బస్సెస్ ఎంత రష్ ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. మేము మెదక్ ఎంటర్ అయ్యాము. నర్సాపూర్కి కొంచెం దగ్గరలోనే ఉన్నాము. కొంచెంసేపు అట్లా సాంగ్స్ విని బస్సులో టైం పాస్ చేస్తూ కూర్చున్నాము. సరిపోయారు ఇద్దరును. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ దగ్గరికి రీచ్ అయ్యాం గాయస్. రోడ్ అంతా మంకీస్ ఉన్నాయి. చిన్న చిన్న మంకీస్ రోడ్ మధ్యలో తిరుగుతున్నాయి. గాయస్ ఫైనల్లీ ఎట్లనో అట్లా తంటాలు పడి దిగినాం. ఫస్ట్ అచ్చాడు వెళ్ళినాం, బస్సు ఆపలేదు. మళ్ళీ ఇచ్చాడు వచ్చినాం. సికింద్రాబాద్ బస్సు ఇచ్చాడు ఎక్కినాం. మళ్ళీ ఇచ్చాడు ఆపించినాం. దిగినాము. ఇప్పుడు వెళ్దాం. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ టికెట్ ఫేర్ వచ్చేసి అడల్ట్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్. బ్యాగ్స్ ఇక్కడ పెట్టేయాలి. బ్యాగ్స్ అయితే ఎలా లేదు లోపలికి. ఫైనల్లీ అర్బన్ ఫారెస్ట్కి వచ్చేసినాము. మా అక్కది బస్ లో క్యాబ్ కూడా వదిలిపోయింది. క్యాబ్ మర్చిపోయినాను. బస్లో పోయింది అట్లా. దానికి బాయ్ బాయ్ చెప్పేసినాం క్యాబ్కి. ఇంకా బస్ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు క్యాబ్ మా అక్కది. యా లెట్స్ గో. అర్బన్ ఫారెస్ట్ చాలా దూరం. వాటర్ బాటిల్. థ్యాంక్స్ ఫర్ टिफिन भी लाने नहीं दिए पार्क वाले बहुत गंदे मत आप लोग मुंगड़ो बारू टिफिन चाहिए वो बच्ची को. हां वो बच्ची को टिफिन चाहिए कहते हैं. हां
भूख लगी है, सुबह से हम लोग खाए भी नहीं। खा के आना ना गाइस। फोन करके दम करके खाना गाइस। मैंने भी नहीं खाया। हमारा उसकी गलती है। నేను ట్యాన్ అవుతున్నాను క్యాబ్ తెచ్చుకున్నాను కానీ క్యాబ్ ఏమో బస్సు అని వదిలేసి వచ్చిన. చాలా మంచి తల్లి నేను. Will reach Watchtower in 500 meters. అప్లోడ్ చేసిన యూట్యూబ్ లో నిజంగా. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు చెప్పు. చెప్పు. ఎందుకు మాకు సిగ్గులేదు కదా, ఎందుకని అప్లై చేస్తున్నాం. యా యా చీడు చెట్లు ఉన్నాయి, ఏం లేవు. ఇది मेरा ब्लॉग है. ఏంది ये इसका ब्लॉग है. చెట్లు ఉన్నాయి, అది కూడా దానికి చూడు. दिखारी क्यों बना रही नहीं मालूम. ఇగో ఇద్దరు వండు సప్పుడు దాకా ఇద్దరు వెళ్ళిపోండి. వేరే వేళకి వెళ్ళిపోతాం మేము, సరేనా? మేము నలుగురం వేరే వే లేదు, ఇది ఒక్కటే వే. ఉంటాయి, మాకు తెలుస్తాయి. బస్సు వేసి రూట్ బాగుంది. కోసం మనం ఇంత కష్టపడి వచ్చి బస్ చలో లెఫ్ట్ ఆర్ రైట్. ఎండిపోయింది. గర్ల్స్ ఆర్ ఆల్వేస్ రైట్. మన పరువు మనం తీసుకు. గర్ల్స్ ఆర్ ఆల్వేస్ రైట్. అందులో నువ్వు ఉంటే మాత్రం నాశనమే. అది ఫస్ట్ నువ్వు రైట్ నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. లెఫ్ట్ తీసుకోవాలి కదా. పాలబిడ్డ స్టేట్ బర్డ్. మన జీవితంలో ఒక ఫ్రెండ్ ఉంటాడు, మనకు తెలుసు ఇది కరెక్ట్ రూట్. 10 మంది చెప్తారు ఇదే కరెక్ట్ రూట్, నువ్వు ఇట్లనే వెళ్ళాలి అది నాకు కూడా తెలుసు. కానీ ఈడు ఉంటాడు చూడు ఒకడు, ఆడొచ్చి చెప్తాడు రైట్ కాదురా లెఫ్ట్ తీసుకోవాలి. నేనేనా మళ్ళా నేనే. నేను అటు ఇటు అటు 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 వెళ్ళి రైట్ తీసుకుంటా, కానీ అట్లా తెలియదు నాకు కూడా తెలియదు ఎట్లా తీసుకుంటాను. లెఫ్ట్ వెళ్ళిపోతా, అరే ఒకసారి ఇద్దరం మునుగుతాం. మ్యాప్ చూసుకుందాం. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్న? నువ్వు రైట్ రైట్ నువ్వు రూట్ చెప్పు, మనం వస్తాం. ఇంటెలిజెంట్ వాడి దగ్గర నువ్వు క్యాప్టెన్, సెల్ఫ్ డబ్బా సెల్ఫ్ డబ్బా. వీళ్ళతో ఉన్నప్పుడు నా జాగ్రత్త నేను ఉండాలా, లేవడే వీళ్ళు ముందు నన్ను कैप्टन दीदी अगर यहाँ पे स्नेक आ गया तो क्या करेंगे? हाय बोलेंगे. इसके पकड़ के नादी में डांस, नादी में डांस. మిమ్మల్ని ఇలా చూపిస్తా. పోయిన ఫారెస్ట్ కి వచ్చిన మసాలు. దిస్ ఇస్ నాట్ ఫారెస్ట్. వాచ్ స్టార్ పార్క్ లేవా, ఉయ్యాలలు లేవా ఇక్కడ? ఏమీ లేవు, జస్ట్ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి. ఒకటి చూసాడు జస్వంత్ రెడ్డి వ్లాగ్స్ లలో. చల్ आपका दोस्त. గో అడిగినావు కదా, कैप्टन का फेवरेट दोस्त. जी नहीं, मेरा दोस्त नहीं, आपका दोस्त है. నీ దోస్త్ అక్క. नहीं వాడు ఇంత ప్రేమగా చూస్తుంది నిన్ను. जा लो एक बार उसको ऊपर बैठ जाओ. नहीं जा जा. नहीं नहीं मीट काजल फ्रेंड. no same to same twin sisters. मीट काजल फ्रेंड. मैं पूछा था कभी दोस्त కొంచెం జరుగు సురుకు మాట్లాడే అదే కాదు అయినా ఫోటో దేనాగా పట్టుకొని ఇట్లా किसकी బాబు నిజంగా గరమే ఏ नहीं గరమే नहीं గట్లనే ఉంది నిజంగా కాన్న కుసి బోలు బోలు కుసి ఇద్దరేమో ఏమో గుసగుస మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో నన్ను కూడా వాడేవా. అబ్బో ఇలా
तो मिंगल है फिर भी अपन के साथ है क्यूट फैमिली गाइस. My dad is seeing angry. सच बोलते We should not care about them. అక్కడ పోయి ఎవరు కూర్చున్నారు టవర్ के पास రీచ్ हो डेस्टिनेशन వచ్చింది పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. बस टावर है वो हम लोग फिर भी इसको वॉच टावर क्यों बोलते हैं ये क्वेश्चन मेरे दिल में बार बार आ रहा है मैं చెప్తా అది టవర్ ఇది వాచ్ టవర్ 500 meters guys. Please carry water bottle. Must and should water bottle. డ్రింక్ కూడా చేసుకోవచ్చు అట్లాంటి రీల్స్ అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. చలో come on follow us with my camera He watched our కోసం ఎండిపోయిన ఆకులలో. God. ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ వాచ్ టవర్ అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఏమిటండి మీరు మాట్లాడేది? चलो तुम लोग भी आ जाओ. इनवाइट करो चलो guys. चलो गाइस चलो వాచ్ టవర్ ఎక్కుతున్నప్పుడు పైన వ్యూ అయితే చాలా బాగుంది. The second But floor. ఆకులన్నీ ఎండిపోయాయి గైస్. మేము చాలా రాంగ్ టైంలో వచ్చినాం అనిపిస్తుంది మాకు. Baris vlog is going. మా ఫ్రెండ్స్ అందరు డిస్కస్ చేస్తున్నారు ఏ సీజన్ లో వస్తే బాగుంటది అని చెప్పేసి. రైనీ సీజన్ లో వీళ్ళు హాట్ స్టాక్ వస్తుంది పాములను చూసి పురుగులను చూసి వీళ్ళందరికీ ఎండిపోయి ఎండాకాలంలోనే బెస్ట్ అది ఎంత వాటరే కదా కాదు కాదు వాటర్ అదంతా వాటరే కదా వాటరే కదా కాదు రే వాటర్ బ్లూ వాటర్ బ్లూ కలర్ వాటర్ నిజంగా సాటిలైట్ మొత్తం వాచ్ టవర్ ఉండేసి 3 floors ఉన్నది గైస్. మొత్తం టాప్ కి వెళ్తే చాలా మంది ఉన్నారు లోపట. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ లొకేషన్ బ్రో. జస్ట్ ఆ వ్యూ చూడటానికి వచ్చినట్టుంది. బట్ వ్యూ అయితే బాగుంది అక్కడ. ఆ వ్యూ చూస్తే ఓకే వర్త్ అనిపించింది. చాలా కూల్ ఉండే పైకి ఎక్కినాక. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ చిల్ అవుతున్నారు గైస్.
మా ఫ్రెండ్ అయితే సడన్గా బస్ ఎక్కేసి నర్సాపూర్ వెళ్ళిపోయింది గాయస్. మళ్ళీ మా కోసం అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఇస్తున్నారా ఫ్రెండ్స్, నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావురి. మళ్ళీ అక్కడ నుంచి ఆటో అనేది పట్టుకున్నాము. ఆటో నుంచి నర్సాపూర్కి ట్రావెల్ అయ్యాము. అక్కడ నుంచి నర్సాపూర్కి వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నాడు. వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అయితే బాగుండే, మధ్యలో కోతులు. మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వరకు అయితే ఆటో మాట్లాడుకున్నాము. ఆ రోడ్స్, ఆ వ్యూ చూడగానే అమ్మాయ అనిపిస్తుంది. చాలా కూల్ ఉండే అక్కడ. ఫైనలీ బస్ అయితే పట్టుకున్నాము. మా ఫ్రెండ్స్ అయితే బస్సులో హంగామా. ఒకటి నీకు, ఒకటి నాకు, 2 నీకు, 2 నాకు, 3 నీకు, 3 నాకు. ఓకే బరా. ఈ మొత్తం చెంచల్ కూడా జైల్లా బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా, 2008 బ్యాచ్. ఈ అమ్మ ఆని ముత్యాలు. ఇగో అక్కడ గ్రౌండ్ ఉంది చూడరా, గడ ఈవినింగ్ వాక్ చేసుకోవచ్చురా. మొత్తం ఒక చుట్టూ తిరిగితే 200 క్యాలరీలు కన్ఫర్మ్. గది కనబడుతుంది కదా, గడ ఈవినింగ్ కూర్చొని సెల్మేట్లతో గప్పలు కొడుతుంటే మాటలు నేర్చాడు వీడు. మళ్ళీ బ్యాక్ జేబీఎస్కి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్స్తో అయితే బాగానే ఎంజాయ్ చేసాము. బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది లొకేషన్. డోంట్ మైండ్. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో కొత్త వీడియోలో కొత్త లొకేషన్కి వెళ్దాము. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.